మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందండి. ఏం సర్ప్రైజ్ అంటే చెప్తాను. పోతున్నాం అక్కడికే. వేలో ఉన్నాము. ఆల్రెడీ నేను రెంట్ హౌస్ హోమ్ టూర్ చేసే కదా, కింద డిస్క్రిప్షన్లో అనేది మీకు సర్ప్రైజ్ అని రాసా, చూసారు కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్ళిపోదామే. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. వచ్చేసాము ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి. ఇంకా మనం అందరం కలిసి ఇంకా లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా ఇవన్నీ చూపిస్తాను. షాప్స్ అని ఐస్ క్రీమ్ షాపులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ అందరు నాతో పాటు రండి ఇక్కడికి లోపలికి. ఇంకా ఇంటిలో సర్ప్రైజ్ చూపిస్తాను. ఇక్కడ అన్నీ చూడండి, ఐస్ క్రీమ్ షాపు, ఇంకా పార్కింగ్ ఏరియా అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ కింద అనేది పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, బండి స్కూటీలు బండిలు అవన్నీ ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇది ఒక ఏరియా అండి. ఇప్పుడు మనం అన్నది పైకి వెళ్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. రండి మీరు కూడా ఫ్రెండ్స్. పైకి వెళ్తూ ఇప్పుడు మీకు చూపిస్తాను సర్ప్రైజ్ ఏంటిదో. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటిదో. ఇదిగోండి ఇల్లు. అదేంటి ఇల్లు కల్పిస్తుంది, వర్క్ నడుస్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఫస్ట్. ఇప్పుడు నేను అనేది మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్నాను రండి. ఇది అనేది మా ఓన్ హౌస్ అండి. మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తము. ఇక్కడ అంతా వర్క్ నడుస్తుంది. ఇది మేము అనేది ఇల్లు అనేది తీసుకున్నాము అన్నట్టు. ఒక అపార్ట్మెంట్ అనేది ఇల్లు తీసుకున్నాము. వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడేమో టీవీ యూనిట్ అట్లా వర్క్ నడుస్తుంది. మాకేమో ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఈ ఇల్లు అనేది 1200 SFT అండి మొత్తం. ఇంటికి డబల్ బెడ్రూమ్ వచ్చిందండి. మీకు మొత్తం తిరిగి చూపిస్తాను, ఎట్లా వర్క్ నడుస్తుందో చూపిస్తాను. హాల్ నుంచి మనం అనేది లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా హాల్ నుంచి పోగానే డైరెక్ట్ ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల పోయి మొత్తము. చూసారు వర్క్ ఎట్లా నడుస్తుందో, వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మాకు ఎట్లా కావాలని వాళ్ళకి చెప్పాము. ఇట్లా కావాలని చెప్తే వాళ్ళు చేసిస్తారు అన్నట్టు. అంకుల్ అన్నది ఇంకా ర్యాక్ అనేది చేస్తున్నాడు, ఆ వర్క్ అవుతున్నది. అయితే ఈ కిచెన్ రూమ్ పక్కకే దేవుడి రూమ్ అనేది వస్తుంది, మీకు చూపిస్తాను. చూసారు ఇక్కడ ఓవరాల్ లుక్ ర్యాక్స్ మొత్తం ఎంత బాగుంది కదా. ఇప్పుడు మీకు దేవుడి రూమ్ చూపిస్తాను. కిచెన్ రూమ్ పక్కకే లెఫ్ట్కే వస్తుంది చూడండి. ఈ దేవుడి రూమ్ అనేది వర్క్ నడుస్తుంది, దేవుడి రూమ్ కూడా. ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ ర్యాక్స్ అవన్నీ చూపిస్తాను. ఇంకా అంకుల్ వర్క్ చేసుకుంటున్నారు కదా, నేను అక్కడికే వెళ్తున్నాను ఇప్పుడు చూద్దామని వెళ్ళాను. నేను ఇంకా లోపలికి అక్కడ చూస్తున్నాను ఎట్లా చేస్తారు ర్యాక్స్ అన్ని చెక్ చేస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడు చూసారు నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఆ ర్యాక్ని. అక్కడ స్పూన్స్ అన్ని పెట్టుకుంటారు కదా దగ్గరికి, అక్కడనే స్టవ్ పెట్టుకుంటాము. కిందంగానే 3 ర్యాక్స్ వస్తాయి కదా, అదే ర్యాక్స్. ఒకటేమో ఫోన్ ర్యాక్స్, ఇంకోటేమో చిన్న బాక్స్ పెట్టుకోవడానికి ర్యాక్ అంటే. అది కింద తీసుకున్నాం కదా, అది స్లైడ్, అది ప్లేట్లది. అవన్నీ చూస్తున్నాను అన్నట్టు. అట్లా అన్ని ర్యాక్స్ చూశాను. ఇక మనకు గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ర్యాక్స్ అన్నట్టు అవి. చూశారు కదా పైన కూడా మనము అంతా చూస్తున్నారు కదా డోర్స్ అని. ఒక స్టోరేజ్ ఏమన్నా ఉంటే అందులో పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం చూసారు కదా కిచెన్ మొత్తం, ఓవరాల్ కిచెన్ మొత్తం టూర్ చూసారు కదా. నెక్స్ట్ ఇంకా రూమ్కి వెళ్దామా ఫ్రెండ్స్. ఈ రూమ్ అనేది మా మమ్మీ రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. చూపిస్తాను రండి. ఈ బెడ్రూమ్కి అనేది అటాచ్ బాత్రూమ్ వచ్చింది, చూపిస్తాను. ఇప్పుడు బెడ్రూమ్లో కూడా అనేది స్లైడ్ డోర్స్ వచ్చేసింది మంచిగా మాకు. ఇక్కడ అనేది ఫిక్స్డ్ బెడ్ అనేది వేయించుకుంటున్నాము. రండి ఫ్రెండ్స్, మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను. దీనికి అటాచ్డ్ వచ్చింది కదా బాత్రూమ్, ఇది చూసారా, ఇది బాత్రూమ్ అన్నట్టు. బాత్రూమ్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అనేది దానికి అపోజిట్ బాల్కనీ వచ్చింది, చూద్దాం రండి. ఇక మనము బాల్కనీ మొత్తం మీకు చూపిస్తాను. చూసారా మొత్తం బాల్కనీని చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా చూడండి పర్ఫెక్ట్గా బాల్కనీని. ఇది ఓవరాల్ లుక్. అంటే మనం బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఈ ఏరియాలో అనేది. వేయించుకోవాలి ఇంకా, అది కూడా ఇంకా తెప్పించుకోలేదు,
తేవంగానే వేపిస్తారు అన్నట్టు. అయిపోయినాక నెక్స్ట్ అనేది నా బెడ్రూమ్కి వెళ్తామా. నా రూమ్లో ఇంకా బెడ్ వేయలేదు, వేస్తారు. ఇంకా నా రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ రాలేదు, అది చూపిస్తాను ఆ బాత్రూమ్ కూడా మీకు. నా రూమ్లో అనేది బట్టలు పెట్టుకోవడానికి స్లైడింగ్ డోర్స్ ఉంటుంది కదా, అది వచ్చింది. 2 సైడ్స్ విండోస్ వచ్చినాయి. చూసారా ఫ్రెండ్స్ నా రూమ్లో అనేది. ఇప్పుడు మీకు స్లైడింగ్ డోర్ కూడా చూపిస్తాను. ఇంకా చూసారా స్లైడింగ్ డోర్, ఇంకా బట్టల ర్యాక్ అన్నట్టు ఇది కూడా నాకు అట్లా అన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? నా రూమ్లోంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ చూసారా ఫ్రెండ్స్? ఈ ఇల్లు కంప్లీట్ కావడానికి ఇంకా 1 మంత్ ఉందండి. 1 మంత్ అయినాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు హోమ్ టూర్ అనేది. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా మేము అనేది వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి అనేది. ఒకసారి ఫైనల్ లుక్ చూసుకొని వెళ్దాము అని చూసుకున్నాము. నెక్స్ట్ అనేది మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా అపార్ట్మెంట్లో అనేది లిఫ్ట్ కూడా ఉంటుంది. లిఫ్ట్ దిగి మరి లిఫ్ట్ దిగంగానే లెఫ్ట్ సైడ్కే ఇల్లు ఉంటుంది. ఇల్లు తర్వాత ఆ ఇల్లు అన్నట్టు మనది. ఇట్లా లిఫ్ట్ ఎక్కైనా రావచ్చు, మెట్లెక్కైనా రావచ్చు. ఫస్ట్ నేను మెట్లకే వచ్చాక చూసారు కదా, లిఫ్ట్ కూడా ఎక్కొచ్చు. ఇంకా మేము అన్నది వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్ కూడా వస్తున్నది. లిఫ్ట్ రాగానే ఇంకా ఎక్కేసి వెళ్ళిపోతాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా బాయ్.